వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మనకు రాష్ట్ర బంధుని పిలుపునియడం జేఏసీ చేసుకున్న తర్వాత మరి 18వ తారీఖు నాడు 42% మీద మరి ఏదైతే హైకోర్టులో మరి మనకు పెండింగ్ పెట్టి సుప్రీంకోర్టుకు గవర్నమెంట్ పోయినాక మరి పాత రిజర్వేషన్లనే చేయమని సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా మరి ఏదైతే 42% ఇస్తామని ఇన్ని రోజులు చెప్పి మరి ఈ కోర్టు ద్వారా మాకు ఇసుంటి ఆన్సర్ రావడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మరి తమిళనాడులో మరి మనకు 46% బీసీలకు అమలవుతున్నది, అక్కడ 69% ఉన్నది, 50%కు మించి ఉన్నది. అయినా అక్కడ కూడా మరి ఉన్నందున మరి మనకు తెలంగాణలో కూడా ఉండాలని డిమాండ్ చేయడం జరిగింది. మరి ఏదైతే స్థానిక సంస్థలలో మరి 42% ఇవ్వాలని అనుకున్నా కూడా కాలేదు. మరి ఏదైతే అసెంబ్లీలో అందరూ తీర్మానం పాస్ చేసి మన గవర్నర్ గారికి మరి అదేవిధంగా పార్లమెంటుకు రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఇది 5 నెలల 6 నెలల కాలం అవుతుంది. అందుకోసమే మరి పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్చి మాకు 42% ఇవ్వాల్సిందిగా మా డిమాండ్ ఉన్నది. బీసీల అందరము ఏకమైనము, అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరిస్తున్నాయి. అలాగానే ఇక్కడ రాష్ట్రంలో ఎలాగనైతే అన్ని పార్టీలు సహకరిస్తున్నాయో మరి ఇది ఉట్టిగానే మేము ఇక్కడ సాధిస్తున్నాము అని సెంట్రల్లో ఈ అన్ని పార్టీలు సాధించకుండా ఉంటే బాగుండదని మరి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో బిల్లుని 9th షెడ్యూల్లో పెట్టి ఆమోదించి ఎంపీలందరికీ మా రిక్వెస్ట్ అంటే అన్ని రాష్ట్రాల ఎంపీలకు మా రిక్వెస్ట్ ఏమంటే 42% మరి 9వ షెడ్యూల్లో చేర్చి మరి మాకు 42% కల్పించాలని బీసీలుగా మేము ప్రత్యేకమైన డిమాండ్ కోరుతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ బంద్ ఉంచడానికి మాకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వ్యాపారస్తులు అందరూ కూడా మాకు మొదలే చెప్పడం జరిగింది, మేము మీ అందరితోటి సహకరిస్తున్నాము అని. కాబట్టి దయచేసి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ బిల్లుని 42% సాధించుకోవడానికి మాకు మీరందరూ సహకరించాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆదిలాబాద్లో మరి బంద్ పాటించడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా బీసీలందరూ ఏకమై 42% సాధించుకునేంత వరకు మరి ఈరోజు ఈ ఆదిలాబాద్లో రాష్ట్ర పిలుపు వరకు బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కులాలు, ప్రతి రాజకీయ నాయకులు, మరి రాజకీయ పార్టీలు మరి అందరూ బంద్ పెట్టాలని చెప్పేసి నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు బస్సులు కూడా ఈరోజు ఇక్కడనే డిపోకి వచ్చి బంద్ చేయడం జరిగింది. మరి బస్సులు కూడా అందరూ సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మనం 42% సాధించేంత వరకు ఈ పోరాటాలు ఆగాయి కాబట్టి ఇంకా 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ఈరోజు ఈ పోరాటం ఇంకా ఉధృతంగా విస్తరిస్తుంది. కాబట్టి మీరందరూ ఇంత ఐక్యంగా ఉండి మరి ఈ పోరాటానికి మరి అన్ని జిల్లాలలో ఈ పోరాటం చేస్తున్నారు కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ఈ బంధు ప్రజలు కూడా సహకరించి ఇంకా ముందుకు పోతాం. కాబట్టి ఈ 42% సాధించాలంటే అందరూ సహకరిస్తేనే మనం ఏమన్నా చేయగలుగుతామని చెప్పేసి కోరడం జరుగుతున్నది. జై బీసీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.